గోదావరి స్టైల్లో పచ్చి రొయ్యల ఇగురు, ములక్కాడలు, గుడ్లు వేసి వండబోతున్నామన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు అనమాట. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ములక్కాడ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకొని, కొత్తిమీర, ఇంకా గుడ్లు ఉడకపెట్టేసి పెచ్చు తీసేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నామన్నమాట. నెక్స్ట్ పచ్చి రొయ్యలు ఆవిడ పెట్టి రెడీగా పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డైరెక్ట్ పచ్చి రొయ్యలు వేసేసి నీరు ఊరుతుందన్నమాట. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఉడికేంత వరకు రెడీగా చేసి పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి ఎగ్స్ లైట్గా రోస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. తీసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు సేమ్ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మగ్గే వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటామన్నమాట. ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో ములక్కాడ ముక్కలు వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తామన్నమాట, దగ్గరగా మగ్గే వరకు. సేపు తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేద్దాం కాసేపు. సో ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోకుండా బాగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో ఎగ్స్ వేసేసుకుంటాం. మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ ఇంకా పచ్చి రొయ్యలు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవచ్చు. మనం కారం ఎక్కువగా తింటాము అంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకున్నా కానీ స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకుని ఇది కుక్ అయ్యేంత వరకు మనం మూట పెట్టేసుకుంటాం అన్నమాట. మినిట్స్ తర్వాత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. సో బాగా మగ్గిన తర్వాత దింపే ముందు కొత్తిమీర పైన వేసేసి మళ్ళీ మూత పెట్టి ఫ్లేవర్ మొత్తం పట్టేంత వరకు ఉంచుతామన్నమాట. ఫైనల్గా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. పచ్చి రొయ్యల ఇగురు ఒకటే సెపరేట్గా వండుకోకుండా ఇలా ములక్కాడలు, గుడ్లు వేసుకొని వండుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. కోనసీమ స్టైల్లో చేసాం కాబట్టి అద్దిరిపోతుంది అంతే. మీరు ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.